విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్న ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు జనసేన పార్టీలోకి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, ఎమ్మెల్యేలు. నిజంగా అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా పార్టీలో? ఉన్నదే 11 మంది సార్, మళ్ళీ చాలా మంది ఏంటి సార్, చాలా మంది అంటే ఉన్న 11 మందిలో జగన్మోహన్ రెడ్డి మందిలో 6 టచ్ లో ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ టీమ్ ని కాపాడుకున్నాడు, క్రికెట్ టీమ్ లో నుంచి 6 వెళ్ళిపోతున్నారు. ఇంకా అటు ఇటు కూర్చొని అష్టాచమ్మ ఆడుకోవడానికి 5 ఉన్నారు సార్. 5లో చివరి ఆఖరికి మిగిలేది మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, రామచంద్ర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా 3 త్రిమూర్తుల్లాగా ముచ్చటగా మిగులుకొని రాష్ట్రం నలుమూలలా వీళ్ళు 3 ఎలా పంచుకున్నారు ఇంతకు ముందు. కాదు ఓకే, టచ్లో ఉన్న మాట వాస్తవం కావచ్చు. ఎందుకంటే అధికారంలో లేని చోట ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ప్రయోజనం ఉండదని చెప్పి కొంతమంది ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి. అండ్ నియోజకవర్గ ప్రయోజనాలు కూడా ముఖ్యం కదా. అండ్ నిజంగా అలా వస్తాను అంటే చేర్చుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందా అంటే? అది ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు వారు సమీక్షించి తీసుకోవాల్సిన నిర్ణయం సార్. అంటే అక్కడ ఆల్రెడీ మాకు స్థానికంగా క్యాడర్ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. వాళ్ళతో సమన్వయంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళు జాయినింగ్స్ అనేవి తీసుకుంటారు. అయితే ఒకటి, మా పార్టీలోకి ఎవరు వచ్చినా సరే కళ్యాణ్ గారి మాట ప్రకారమే నడవాలి. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ క్యారెక్టర్ ఇట్లాంటివి ఏమి ఇక్కడ మా దగ్గర చెల్లవు. మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం, మా పార్టీ నియమాల ప్రకారమే నడుచుకోవాలి. కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారమే ఏదైనా సరే చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూడాలి మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది. ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ వచ్చుంటే అది వేరేలా ఉండేది. ఇప్పుడు ఓటమి పాలు అయిన తర్వాత వస్తున్నారు కాబట్టి మేబీ అంత గౌరవ మర్యాదలు అనేవి మా పార్టీ దృష్ట్యా దక్కినా సరే ప్రజల్లో దక్కకపోవచ్చని మేము అనుకుంటున్నామండి. రైట్ అండి. ఫైనల్గా ఒకటి అడుగుతాను. చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేసి చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడైపోయో, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీకి అట్రాక్ట్ అయ్యో, లేకపోతే ఈ పార్టీలో జరుగుతున్న వ్యవహారం నచ్చకో, వాట్ ఎవర్, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. పితాని బాలకృష్ణ, రాజాబాబు, మాకినేడి శేషకుమారి, పోతిన వెంకట మహేష్, మనుక్రాంత్ రెడ్డి, ఇంకా చాలా పెద్ద పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారట. అయ్యో, కనీసం ఆ పార్టీలో ఉన్నట్టయితే కనీసం గౌరవం అయినా దక్కేది, కనీసం ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకో నామినేటెడ్ పోస్టో వచ్చేదో అని చెప్పి. అలాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవుతూ ఉన్నారా పార్టీని, అధిష్టానాన్ని? కొంతవరకు ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పార్టీలోకి రావడానికి సంప్రదింపులు జరుపుకుంటున్నారు సార్. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ సన్నిహితులు, స్నేహితుల ద్వారా ఆల్రెడీ. సార్ మరి ఆ విషయాన్ని ఎలా తీసుకుంటాడు అనేది తెలియదు. మిగతా వాళ్ళు సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా తీసుకోవడానికి సార్ సిద్ధంగా లేరు. ఎందుకంటే పార్టీలో టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో పార్టీ మారడంతో ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా ఏ విలువలను అయితే జనసేన పార్టీలో కాపాడు మా పార్టీల నుంచి బయటికి వెళ్ళి వైసీపీ కండువా వేసుకోగానే మరీ దిగజారిపోయారు సార్. ఆ దిగజారిపోయిన క్యారెక్టర్లను మళ్ళీ జనసేనలోకి వస్తే మిగతా క్యాడర్ నాయకత్వాన్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉండేది. కాబట్టి అట్లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని పార్టీ నుంచి దూరంగానే పెడతారని మేము అనుకుంటున్నామండి. రైట్ అండి. ఫైనల్గా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒక కేస్ స్టడీ అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ అన్నమాట. అధికారం ఉందని అహంకారంతో విర్రవీగితే ఎవరికైనా ఇక్కడి నుంచి ఇక్కడికి పడిపోతారు అనడానికి జగన్మోహన్ రెడ్డి నిదర్శనం. ఆయన ఒక చూసి నేర్చుకోవాలి, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి అని చెప్పి. వాస్తవమే కదా. నిజంగా స్థితప్రజ్ఞత అనేది ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇబ్బందులు పడి ఆయన ముఖ్యమంత్రి, అంత మ్యాండేట్తో ముఖ్యమంత్రి అయ్యారు. అయినా కూడా ఎక్కడా అహంకారం కనిపించలే. దానికి తోడు నారా లోకేష్లో ఉన్న స్థితప్రజ్ఞత మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆ రోజు వేదిక మీద అంతమంది అతిరథ మహారథులు ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ట్రీట్ చేసిన విధం, వద్దు వద్దు అంటూ ఉన్న కాళ్ళకు దండం పెట్టారు. సో ఏమంటారు? ఈ మాట ఫస్ట్ గా యూజ్ చేసింది నేనే సార్. రిజల్ట్స్ రోజే మధ్యాహ్నం కల్లా రౌండ్స్ తెలిసిపోతూ ఉండగానే నా దగ్గర మీడియా వచ్చింది. నేను చెప్పేశాను ఏంటంటే, ఇంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లా చదివే స్టూడెంట్స్ కి మాత్రమే ఒక సబ్జెక్ట్ గా ఉండిపోయాడు. ఇప్పటి నుంచి పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా, మాలాంటి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి సబ్జెక్ట్ గా మారబోతున్నాడు. క్లియర్ గా ఇంత ఘోర పరాభావం ఎందుకు చెందాడు, ఎలాంటి మిస్టేక్స్ చేస్తే ఇలా జరిగింది, పాలసీ మేకింగ్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికి ఎవరితో సంప్రదింపులు జరపాలన్న కాన్సెప్ట్ మీద పెద్ద ఎత్తున ఇతని ఈ ఓటమి అనేది మాకు ఒక హిస్టరీగా, ఒక చదువుకోవాల్సిన వాస్తవం. అలాగే ఇంకా ముందట ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే వాళ్ళు, పదవులు, వాళ్ళకి గవర్నమెంట్ రన్ చేస్తున్న వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక గుణపాఠం, ఇలా ఉండకూడదు అని చెప్పి తెలుసుకోవాల్సిన అంశం. మేము కూడా
జగన్మోహన్ రెడ్డి ఏ అధికార మతంతో కొన్ని పనులు అయితే చేశాడు వాటిని మేము చేయకూడదు. అవి చేస్తే మళ్ళీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి పట్టించిన పరిస్థితి మా ప్రభుత్వానికి కూడా వస్తుంది. డెఫినెట్ గా ప్రజలు చూస్తున్నారు. Right. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా ప్రజలే ప్రభువులు. ప్రభువు ఏదో ఒక రోజు 5 ఏళ్లకు ఒకసారి డెఫినెట్ గా మనల్ని శిక్షిస్తాడు అన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి భద్రత అంటే